హైదరాబాద్ పోలీసుల పనితీరుపై అజదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరిక సాక్షాత్తు ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచెలే హైదరాబాద్ పోలీసుల పనితీరు కరెక్ట్‌గా లేదని ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం మనకి కనబడతా ఉన్నది. మరిక నిన్న ఒక రకమైనటువంటి వార్తలు హల్చలైనాయి. 11 గంటలకే షాపులన్నీ మూసివేయాలి హైదరాబాద్‌లో అని పోలీసులు ఒక గైడ్‌లైన్స్ ఇచ్చినట్టుగా కూడా మరి నిన్న సోషల్ మీడియాలో రావడం జరిగింది. దానిపై మరి ఎందుకు ఇలా 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంచొచ్చు. 11 గంటల వరకే షాపులన్నీ బంద్ చేయమంటా ఉన్నారు. మరి మెట్రో నగరాలన్నీ కూడా షాపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. దాదాపుగా 12 గంటల ప్రాంతం వరకు కూడా మాక్సిమం మెట్రో నగరాలలో తెరిచే ఉంటాయి. ఇవే రూల్స్ మరి మీరు బంజారా హిల్స్‌లో, జూబ్లీ హిల్స్‌లో ఈ రూల్స్ పాటిస్తారా? మరి ఎందుకు కేవలం కావాలనే హైదరాబాద్‌ని ఇలా చేస్తా ఉన్నారు అని చెప్పేసేసి నిన్న ఆయన ట్వీట్ చేసిండు. ఆయన ట్వీట్ చేయడంతో పాటు అసహనం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరి ఇక దానికి స్పందించినటువంటి సౌత్ డీజీపీ స్నేహా మిశ్రా గారు కూడా మాట్లాడుతూ, లేదు ఇంకా మేము కొత్త నిబంధనలు ఏమీ తీసుకురాలేదు. ఇంకా పాత గైడ్‌లైన్స్‌లోనే నడుస్తా ఉన్నది. కానీ ఏదైతే మరి ఎక్కువగా అర్లలు జరిగేటటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ మాత్రానికి మేము కొద్దిగా చెప్పడం జరిగింది. జస్ట్ నోటి మాటగానే చెప్పడం జరిగింది. ఒకవేళ అక్కడ పరిస్థితులు మాత్రానికి చక్కదిద్దకపోతే, అక్కడ పరిస్థితులు మరి ప్రశాంతంగా వాతావరణం లేకుండా అల్లర్లు చేసేటటువంటి క్రమం ఉన్న నేపథ్యంలో మాత్రానికి ఖచ్చితంగా మేము కొత్త రూల్స్‌ని పాటించాల్సి వస్తది. మా రీతిలో కూడా మేము చెప్పాల్సి ఉంటది అని చెప్పి కూడా స్నేహా మిశ్రా గారు చెప్తా ఉన్నారు, సౌత్ జోన్ డీజీపీ. మరిగా దీనన్నిటిని కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మరి హైదరాబాద్‌లో ఎక్కువ అల్లర్లు జరుగుతా ఉన్నాయి. అంటే సిటీ వ్యాప్తంగా కూడా అల్లర్లు జరుగుతా ఉంటే, ఓ పక్క పోలీసులేమో ఈ శాంతి పరిరక్షణ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నం. ఎందుకనంటే మరి జరిగేటటువంటి అల్లర్లు కావండి, లేకపోతే హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకు మాత్రానికి పోలీసులు ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. కానీ కేవలం ఒకే ప్రాంతానికి చేస్తే రూల్స్ అన్నీ చేయండి. అంతేగాని ఒక మెట్రో నగరాలకు ఒకలాగా, లేకపోతే ఒక ఏరియాకి ఒకలాగా, ఓ హైదరాబాద్‌కి ఓల్డ్ సిటీకి ఒకలాగా ఇలా ప్రాంతాలను బట్టి మాత్రానికి చేయకండి అని చెప్పి మరి ఆయన ట్వీట్ ద్వారా అయితే మనకు తెలుస్తా ఉన్నది. సరే ఏదేమైనా ఇది వైరల్ అవుతా ఉన్నది. అజదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్ జరుగుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి డీజీపీ కూడా దానికి వివరణ ఇస్తా ఉన్నారు. ఇంకా కొత్త గైడ్‌లైన్స్ ఏమీ రాలేదు. మొత్తం పాత గైడ్‌లైన్స్ అయితే జరుగుతా ఉన్నాయి. కాకపోతే మేము అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అల్లర్లు జరగకుండా చూసుకోవాలి, హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా చూసుకోవాలి అని చెప్పినాం. అవి కూడా మేము చెప్పిన మాటలు బేఖాతరు చేసి మరి మేము అట్లే చేస్తామంటే మాత్రానికి మేము కూడా చేయాల్సినటువంటి బాధ్యత మేము కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నది. సరే ఏది ఏమైనా కానీ డీజీపీ గారు అయితే మరి అజదుద్దీన్ ఓవైసీ గారు చేసినటువంటి ట్వీట్‌కి అయితే ఆమె కూడా రిప్లై ఇవ్వడం కూడా మనకు కనపడతా ఉన్నది. ఆమె రిప్లై ఇస్తూ కూడా ఇంకా ఎటువంటి గైడ్‌లైన్స్ అయితే రాలేదు అని చెప్తా ఉంటే, మరి అజదుద్దీన్ ఓవైసీ గారు మాత్రానికి క్లియర్‌గా ట్విట్టర్‌లో ఒకే ప్రాంతానికి, ఏదో హైదరాబాద్‌ని హోల్ సిటీని కాకుండా చేస్తే మొత్తం చేయండి. లేకపోతే హింసాత్మకమైన ఘటనలు జరగకుండా పోలీసులు చూసుకొని ఏదైతే అభివృద్ధి జరుగుతున్నటువంటి పట్టణాలు ఉన్నాయో 12 గంటల వరకు, కొన్ని ప్రాంతాలలో 24 గంటలు కూడా అందుబాటులో ఉండేటటువంటి మరి దుకాణాలు కావచ్చు గాక వాటన్నిటిని కూడా నడిపించుకునేటటువంటిది మనం ఎందుకంటే ముందుకెళ్తా ఉన్నాం. అభివృద్ధిలో ముందుకెళ్తా ఉన్నాం. వెనక్కి వెళ్ళట్లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా శాంతి భద్రతను పరిరక్షించాలని కూడా పోలీసులకి ఆయన ట్వీట్ ద్వారాగా తెలియజేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం.